జూబ్లీ హిల్స్ లోకి షర్మిలకి అధిష్టానం నో చెప్పిందా? కనీసం ప్రచారంలో పాల్గొనేందుకు కూడా ఒప్పుకోవట్లేదా? స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో పేరు చేర్చినవి ఖరాఖండిగా చెప్పేసిందా? ఆమె నష్టమే తప్ప లాభం లేదని భావిస్తుందా? అసలు ఏం జరిగింది? మ్యాటర్ ఏంటి? హైదరాబాద్లోని కీలకమైన అసెంబ్లీ నియోజకవర్గం జూబ్లీ హిల్స్. ఇప్పుడు అందరి చూపు ఆ నియోజకవర్గం వైపే ఉంది. ఇక ఈ నియోజకవర్గానికి ఉప ఎన్నిక నేపథ్యంలో ఈ నెల 13 నుంచి నామినేషన్ ప్రక్రియ కూడా ప్రారంభం కానుంది. ముఖ్యంగా ఇక్కడ పాగా వేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తన బలాన్ని నిరూపించుకోవాలని, ప్రజల్లో తమకు ఉన్న సానుకూలతను ప్రచారం చేసుకోవాలని పెద్ద ఎత్తున వ్యూహం రచించింది. దీంతో ఈ నియోజకవర్గంలో లెక్కకు మిక్కిలిగా నాయకులను దింపి ప్రచారం చేయాలని కూడా భావిస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలుగా ఉన్న వైఎస్ షర్మిల ప్రచారానికి ముందుకు వచ్చారు. ఈ విషయం పార్టీ అధిష్టానం దృష్టికి కూడా ఆమె తీసుకువచ్చారు. ప్రస్తుతం స్టార్ క్యాంపెయినర్ల జాబితాను కాంగ్రెస్ సిద్ధం చేస్తుంది. దీనిలో తన పేరును కూడా చేర్చాలని ఆమె పట్టుబట్టారు. ఈ విషయంపై ఈమెయిల్ ద్వారా పార్టీ అగ్రనాయకులకు షర్మిల కోరారట. అయితే ఈ విషయంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులు విముఖత వ్యక్తం చేసినట్టు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఆమె ప్రచారంతో పార్టీకి నష్టం వస్తుందని కూడా ఒకరిద్దరు నాయకులు తేల్చి చెప్పినట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. జూబ్లీ హిల్స్ లో షర్మిల ప్రచారం చేస్తే తటస్థ ఓటు బ్యాంక్ తమకు దూరం అవుతుందని, అదేవిధంగా తెలంగాణకు ఉన్న సాంప్రదాయ ఓటు బ్యాంక్ కూడా కాంగ్రెస్ పార్టీకి పడే అవకాశం లేదని పార్టీ నాయకులు చెప్పినట్లు తెలిసింది. వాస్తవానికి తెలంగాణతో తనకు అనుబంధం ఉందని, తెలంగాణ మెట్టినిల్లని ఒకప్పుడు షర్మిల ప్రచారం చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే జూబ్లీ హిల్స్ లో ప్రచారం చేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని ఆమె ఆలోచన. అయితే స్థానికంగా ఉన్న నాయకులు మాత్రం షర్మిల వస్తే ఉన్న ఓటు బ్యాంక్ పోతుందని, ఇప్పుడు ఆమెపై అంత విశ్వసనీయత లేకుండా పోయిందని కూడా వారు చెప్తున్నారు. అంటే ఏపీలో జరుగుతున్న పరిణామాలను అంచనా వేసుకొని ఈ మాట చెబుతున్నారా, లేకపోతే షర్మిలను ఏపీ నాయకురాలుగా మాత్రమే వారు గుర్తిస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది. మొత్తంగా చూస్తే షర్మిల వ్యవహారం తెలంగాణ కాంగ్రెస్ లో ఆసక్తికరంగా మారింది. ఆమె ప్రచారం చేసినందుకు వస్తానని చెప్పినా వద్దనడం నాయకుల మధ్య చర్చకు వస్తుంది. షర్మిల జూబ్లీ హిల్స్ లో ప్రచారం చేస్తే తెలంగాణకు సాంప్రదాయంగా ఉన్న ఓటర్లు తమకు దూరం అవుతారని, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి మరిన్ని ఆయుధాలు ఇచ్చినట్టు అవుతుందన్నది కూడా వారి ఆలోచనగా ఉన్నట్టు తెలుస్తుంది. తనను తాను తెలంగాణ కోడలుగా ప్రచారం చేసుకున్నప్పటికీ తెలంగాణ ప్రజలు మాత్రం ఆమెను రిసీవ్ చేసుకోలేదన్నది వాస్తవం. ఆమె సొంత పార్టీ పెట్టుకున్నప్పటికీ పట్టుమని 100 మంది కూడా ఆమె పార్టీలో చేరేందుకు ముందుకు రాలేదు. పైగా ఆమెను వైఎస్ వారసురాలుగా కూడా గుర్తించడం లేదు. ఈ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు షర్మిలను పక్కన పెట్టాలన్న సూచన చేసినట్టు తెలుస్తోంది. అధిష్టానం దీనిపై ఇంకా పూర్తి నిర్ణయం తీసుకున్నప్పటికీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో మాత్రం షర్మిలను వద్దనే చెప్తున్నారట. మరి చివరికి ఏం జరుగుతుందనేది చూడాలి. మొత్తానికైతే షర్మిల ఆసక్తిని స్థానిక నాయకత్వమే వద్దని చెప్పడం విశేషం. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ గౌడ్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.